హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియో కూడా ఇప్పటిలాగానే నేను వాయిస్ ఇచ్చాను, బట్ వీళ్ళు మాత్రం వాయిస్ ఓవర్లో మంచిగా వచ్చేసారనమాట. మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే అంటే స్పెషల్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, అండ్ దట్ టు సమ్మర్. సో సమ్మర్లో మనకి చాలా స్పెషల్గా దొరికేవి ఏంటంటే మ్యాంగోస్. మీకు ఇష్టమైన నాకు ఇష్టమైన మ్యాంగోస్ ఈరోజు చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, కర్రీ టేస్ట్ ఎలా అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ వీడియో తీసిన నెక్స్ట్ డే కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నేను వీడియో అంటే ఇంట్లో రియాక్షన్స్ అడగడం మర్చిపోయాను మా వాళ్ళని. సో ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వచ్చింది అదనమాట. సో ఇక్కడైతే మేము అటు ఇటుగా 1.5 kg అంటే 200 grams తక్కువ 2 kgs అయితే తీసుకున్నాం ఫిష్. ఇది వచ్చేసి రవ్వ. ఫిష్లో కూడా రకాలు ఉంటాయి కదా, సో అదనమాట. సో ఇదైతే రవ్వ అంట చేప, మా ఆయన చెప్పారు, నాకు పెద్ద తెలీదు. చేపలు అయితే తింటాను, అవి ఏ రకాలో తెలియవు అనమాట. సో మ్యాటర్ అయితే అది. సో ఇక్కడ వచ్చి మంచిగా చేపలని క్లీన్ చేసుకొని కొంచెం ఆ వాటర్ అంతా పోయేదాకా కొద్దిగా అలా ఉంచేసి, తర్వాత ఇప్పుడు నేను మనకి ఈ మ్యాంగో చేపల పులుసుకి కావాల్సినవి అయితే నేను చెప్తాను. సో ఇక్కడ ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మామిడికాయ కావాలి, ఫిష్ కావాలి మనకి, ఎందుకంటే మ్యాంగో చేపల పులుసు కాబట్టి పచ్చి మామిడికాయ అనగానే మనం కూరలో తినే మామిడికాయ కాదండి, పచ్చి మామిడికాయ కావాలి, కొంచెం పుల్లగా ఉండాలి. సో అలాంటి మామిడికాయ అయితే తీసుకొచ్చుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని, ఒక 2 ఆనియన్స్ వచ్చేసేసి ఇలా కచ్చపచ్చగా పేస్ట్గా చేసుకోండి. ఒక ఆనియన్ ఇలాగ కట్ చేసుకోండి. సో ఏంటంటే మనకి చేపల కర్రీలో మనకి పేస్ట్ లాగా స్మూత్గా కంటే కొంచెం అటు ఇటుగా తగులుతా, అంటే నమలడానికి బాగుండాలి, తగలితే బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కాయని మాత్రమే కట్ చేస్తాను, సేమ్ సైజ్ ఉన్నవి. లాస్ట్లో నాకు అది అంత సరిపోలే, పులుపు అంత తక్కువ అనిపించింది, అందుకనే రెండో కాయలో కూడా కొంచెం సగం తీసి వేసుకున్నాను అనమాట. సో అది లాస్ట్లో అయితే చెప్తాను, ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మీకు కావాలంటే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం కొన్ని మసాలాలు కూడా తగ్గించేసాను, కారాలు మసాలాలు కూడా. సో అది మ్యాటర్ అనమాట. 2 స్పూన్స్ వేసుకోండి మీరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ చెప్పినట్టుగా ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసేసుకోమని చెప్పాను కదా, సో ఒక ఆనియన్ అలా కట్ చేసి వేసుకోండి అనమాట. తర్వాత పసుపు, నేను కారం అయితే 3 స్పూన్స్ వేస్తాను అనమాట. కొంచెం 4 స్పూన్స్ వేసుకుంటే మీకు స్పైసీనెస్ లెవెల్ అనేది కొద్దిగా పెరిగిద్ది. సో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు మనకి సరిపోయిందో లేదో మనం తర్వాత అయినా కూడా చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడైతే కొంచెం వేసేస్తున్నాను. ఇంకా మనకి స్పెషల్గా నాన్ వెజ్కి వచ్చేసరికి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం కక్కుర్తి పడి కొద్దిగా ఆయిల్ వేయకండి, అలా కొంచెం ఆయిల్ వేస్తే స్మెల్ అయితే వస్తుంది, నీచు స్మెల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, వేయండి. నాకైతే 3 స్పూన్స్, అంటే మేము ఆయిల్ కొలుస్తాం కదా మనం, ఆ గరిటెతో ఆయిల్ వేసుకునే గరిటెతో నేను 3 వేసాను అనమాట. 3 స్పూన్లు లాగేసాను ఆ గరిటెతో. అది స్పూన్ అంటారా ఏమంటారో మాకు తెలీదు, దాంతో నేనైతే 3 స్పూన్ల వరకు వేసాను. సో మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు పులుసు, అంటే నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ పోసిన అంటే ఆ పులుసు వేయండి. ఎందుకంటే మీరు చింతపండు ఎక్కువ వేసేసారనుకోండి, మనకి ఆ మ్యాంగో ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. అందుకని చెప్పి చింతపండు చాలా తక్కువ తీసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మనకి ఇంకా గ్రేవీ సరిపోవట్లేదు అని అనుకుంటే కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్. ఆ గ్రేవీ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ఎక్కువగా తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ. నేను ఎక్కువ కాదు తక్కువ కాకుండా వేసాను అనమాట, మీడియంగా. సో నేను వేసుకున్నట్టుగానే కావాలి అని అనుకుంటే ఒక గ్లాస్, అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని గ్లాస్ వాటర్లో నానబెట్టండి. ఒక ప్లెయిన్ వాటర్ వచ్చి ఒక 1/2 గ్లాస్ తీసుకోండి చాలు. అంటే నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు చేస్తే ఫిష్ కూడా సేమ్ అంతే, అంటే 2 kgs వరకు ఉంటే కనుక. లేదు కొంచెం ఎక్కువగానే తింటాం పర్వాలేదు, వాటర్ ఉండాలి, గ్రేవీ కావాలనుకుంటే ఇంకా ఒక 2 గ్లాసెస్ పోసుకోండి అంతే. సో వేసుకొని ఇక మొత్తం కలిపేసి వేసుకొని స్టవ్ మీద పెట్టడమే. ఇంకా దీంట్లో మనము అయితే చాలామంది ఏంటంటే ఫస్ట్లోనే చూస్తారు ఉప్పు కారాలు అవన్నీ కూడా. నాకు అలవాటు లేదు, ఫస్ట్ నుంచి ఉప్పు కారాలు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను అది చెప్పను.
ఉడికించేటప్పుడు చెప్తాను. ఉప్పు ఒకసారి చెక్ చేస్తా అప్పుడు. స్టార్టింగ్‌లో అయితే చూడను. సో, ఇక్కడ నేనైతే చింతపండు మంచిగా గుజ్జు తీసేసి పోసేసేస్తున్నాను. పోసిన తర్వాత ఇంక మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదనమాట. సో, మిర్చిని చాలామంది ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కోసేసేసుకొని పేస్ట్ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే మా ఆయన అంటే పచ్చిమిర్చి ఫుల్ మిర్చిని అట్లా వేసేస్తే తింటారనమాట. ఆయనకి అట్లా ఇష్టము. సో, నేనేం చేశాను అనంటే ఇక్కడ ఈ మిర్చి అనేవి చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట. అంత పొడుగు ఉండేసరికి నేను వాటిని హాఫ్ కట్ చేశాననమాట. కట్ చేసి అట్లా వేసేసాను పైన. వేసేస్తే ఆ మిర్చి కూడా పులుసుతో పాటు మంచిగా ఉడుకుతుంది. బావుంటది. సో, అలా పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు కూడా వస్తాయి. ఏంటి ఎంతసేపు చెప్పింది మామిడికాయ పచ్చి పులుసు అంది, అయ్యి ఇవి వస్తుందని మామిడికాయలు వేయట్లేదేంటండి. కంగారు పడకండి. మామిడికాయ ముక్కలు కూడా వేస్తాను. వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టే ముందు వేసానంటే ఇంకా ఆటోమేటిక్ తీసుకెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేసేసుకోవడమే సరిపోతుందనమాట. అంతే. సో, పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అలాగనే. కాకపోతే అక్కడ ఎక్కువ చింతపండు యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ చింతపండు తక్కువగా యూజ్ చేస్తాము. మ్యాంగో ఎక్కువ యూజ్ చేసుకుంటాము. అండ్ మీరు ఒకసారి మ్యాంగో వేసే ముందు కట్ చేశాక ఒకసారి ఒక చిన్న ముక్క తిని చూడండి. ఎందుకంటే కొన్ని మామిడి పళ్ళు బాగా పచ్చిగా ఉంటాయి. కొన్ని మామిడి పళ్ళు అంత పచ్చిగా అనిపించవు. సో, బాగా పచ్చిగా బాగా పుల్లగా ఉంటాయి కదా! సో, బాగా పుల్లగా ఉందనుకోండి మనకి ఎక్కువ మామిడికాయ వేసుకోవాల్సిన అవసరం రాదనమాట. సో, ఇక్కడొచ్చి ఏంటంటే నేను స్టవ్ వెలిగించి పెట్టేసేసాను కదా! ఆ తర్వాత పచ్చి కొబ్బరిది. పచ్చి కొబ్బరి ముక్కలు చేసి పొడి కొట్టేసాననమాట. సో, కొంచెం కొద్దిగా వేడి పట్టేసిన తర్వాత చేపల పులుసు అదిగోండి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, ఎండు కొబ్బరిని ఇలాగా పొడి కొట్టేసేసుకొని మొత్తము వేసేసుకోవాలనమాట. మొత్తం అంటే నేను అరౌండ్ ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకుంటే దాంట్లో సగం ముక్కని పొడి చేసి వేసాననమాట. అది. సో, అదే సో, మనకేంటంటే ఎండు కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తదనమాట. అందుకని చెప్పి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. ఎక్కువ ఆంధ్ర సైడ్ యూజ్ చేస్తారు ఎండు కొబ్బరి అనేది. తెలంగాణ సైడ్ నాకు తెలీదు. సో, చాలా బావుంటది టేస్ట్. ఎవరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.